ఫ్రెండ్స్, చిన్ని సీరియల్లో ఇప్పుడు జరుగుతున్న స్టోరీ అయితే ఎవ్వరికీ నచ్చడం లేదు. ఒకప్పుడు చిన్ని సీరియల్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. బాలరాజు ఎప్పుడు మారుతాడా, కావేరిని జైలు నుంచి ఎప్పుడు తీసుకుని వస్తాడా, ముగ్గురు ఎలా కలుసుకుంటారా, ఇదేగా ఉండేది. బాలరాజు, కావేరి, చిన్ని క్యారెక్టర్స్కే సగం ఇష్టం అయిపోయేదన్నమాట సీరియల్ చూడాలని. కానీ ఏమంతా వీళ్ళు స్టోరీ మార్చేసి, క్యారెక్టర్స్ని మార్చేసి ఇప్పుడు నాగవల్లిని ఒకరిని తీసుకొచ్చారు కదా, అప్పటి నుంచే కథ కొంచెం మారిందని చెప్పొచ్చు. అయితే ఈ నాగవల్లికి, పార్వతికి అస్సలు పొంతనుండదనమాట. అక్కా చెల్లెళ్ళు అంటారు కానీ పొంతనే ఉండదు. ఆ పార్వతి ఏమో అందరికి సహాయం చేస్తుంది, అంత మంచిగా ఉంటుంది. ఈ నాగవల్లి ఏమో కనీసం పొరపాటున తగిలినా కూడా వాళ్ళని రఫాడిచ్చేసి చితగా బాధేస్తుంది. ఇక మహి అయితే మొత్తం వాళ్ళ అమ్మ లానే అనమాట. పార్వతమ్మ బుద్ధులు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి అన్నమాట. దేవ బుద్ధులు మచ్చుకైనా రాలేదన్నమాట. అయితే ఎవరికైనా సహాయం చేయాలి, అసలు పేదవాళ్ళని చూసి అసలు తట్టుకోలేని వాళ్ళకి కడుపు నింపాలన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈ నాగవల్లి చిన్ని మొన్న గుడిలో చెయ్యెత్తింది కదా, అందుకని కక్ష పెట్టేసుకొని దెబ్బకు దెబ్బ తీయాలి, దాన్ని ఊరికే ఉంచకూడదు అంటూ ఉంటే, ఇక మరోవైపు ఈ లోహిత కూడా అసలు లోహితకి అసలు ఎలాంటి నాగవల్లికి పుట్టాల్సిన అమ్మాయి ఏమో అది. సత్యం బాబు ఎంత మంచి క్యారెక్టర్ అసలు, చెల్లెల పరంగా కానీ, మేనకోడల పరంగా కానీ, పిల్లల్ని చూసుకోవడంలో కానీ ఈ లోహిత మాత్రం క్వైట్ ఆపోజిట్. ఈ నాగవల్లి లక్షణాలు ఈవిడికి వచ్చినట్టున్నాయి. ఈ చిన్నితో గొడవ పెట్టుకొని, చిన్నిని కాలేజీలో ఏం చేయలేకపోతున్నాను, బయట ఎలాగోలు చేయాలని చెప్పి రౌడీలు మేర్పించి దాన్ని కాళ్ళు చేయించేసి అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. అయితే ఈ చిన్ని గుడికి వెళ్తూ ఉంటుంది. గుడికి వెళ్తున్న సమయంలో ఆ టైంలోనే మహి కూడా వెళ్తూ ఉంటాడు. ఇక రౌడీలేమో ఈ చిన్నిని చుట్టుముడతారనమాట. ఆ సీన్ కాస్త ఆ మహి చూస్తాడు. మహి చూసి ఇక హీరోలాగా వెళ్ళి చిన్నిని కాపాడతాడనమాట. లోహి అది దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఈరోజు ఈ మధుకి ఏదో ఒకటి అయిపోతుంది, నేను హ్యాపీగా ఉండొచ్చు, దీన్ని అడ్డు తొలగించుకోవచ్చు అని. సరళ విషయానికి వస్తే, సరళ మరీ మనుషుల్ని క్రూరంగా చంపేసేయాలి అన్నట్టు ఆలోచించదు. ఏదో తన కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆ చెల్లెలు మేనకోడలకే ఇస్తున్నారన్న ఒక ఇది తప్ప ఇంకేం లేదనమాట. చందు కూడా సేమ్ నాన్నలాగే. కానీ మరి లోహిత బుద్ధి అంటే అర్థమే కాదు.